హలో గైస్. దేశంలో ఏ నిర్మాతకు లేనంతగా భారీ నష్టాన్ని మిగిల్చిన మూవీ గేమ్ చేంజర్. ఒకే ఒక్కడు, అపరిచితుడు, జెంటిల్‌మ్యాన్, జీన్స్, రోబో వంటి కళాఖండాలను రూపొందించిన దక్షిణ భారతదేశంలోనే అగ్రశ్రేణి దర్శకుడిగా పేరు పొందిన శంకర్ కాలానికి అనుగుణంగా మారకుండా మొదటి నుంచి తను తీసిన కథ, అలాగే కథనాల శైలిలోనే సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. 'స్నేహితుడు', 'రోబోటు', 'ఐ', 'భారతీయుడు 2' లాంటి ఘోర పరాజయాలను ప్రేక్షకులకు అందించాడు. శంకర్‌తో సినిమా తీయాలంటేనే నిర్మాతలంతా భయపడే పరిస్థితి వచ్చింది. వద్దని చెప్పినప్పటికీ 'భారతీయుడు 2' తీసి 'భారతీయుడు' సినిమాకున్న మంచి పేరుని చెడగొట్టాడు. నిర్మాతల డబ్బంటే అతనికి ఏ మాత్రం గౌరవం లేదని తీవ్ర విమర్శలైతే వస్తున్నాయి. దిల్ రాజు తన బ్యానర్లపై 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మక సినిమాను రూపొందించాలని భావించి శంకర్‌ను దర్శకుడిగా ఎంచుకున్నారు. అదే అతను చేసిన అతిపెద్ద తప్పు. కథ నచ్చడంతో రామ్ చరణ్ కూడా పచ్చజెండా ఊపేశాడు. ఇకపోతే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో దాన్ని హఠాత్తుగా వదిలేసి 'భారతీయుడు 2' చిత్రాన్ని పూర్తి చేయడానికి వెళ్ళిపోయారు. అది విడుదలై అతిపెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచింది. తిరిగి గేమ్ చేంజర్‌ను పూర్తి చేశాడు. ఈ సినిమా ఆడుతుందనే నమ్మకం ఎవ్వరికీ లేకుండా పోయింది. ఇకపోతే దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్ రాజు అయితే గేమ్ చేంజర్ సినిమాని నిర్మించాడు. కాలం చెల్లిన కథ, కథనాలతో సినీ ప్రేక్షకులంతా థియేటర్ రావడం మానేశారు. ప్రైవేట్ కేబుల్ నెట్వర్క్లో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. సినిమా మొదటి రోజే 186 కోట్లు వచ్చిందని నిర్మాత పోస్ట్ వేయడంతో తీవ్ర విమర్శలు అయితే వచ్చాయి. అలా చేయొద్దంటూ రామ్ చరణ్ కూడా చెప్పడంతో కలెక్షన్ వివరాలను వదిలేశారు. ఇకపోతే 2025లోనే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమాగా, అత్యంత ఖరీదైన సినిమాగా విడుదలైంది. గేమ్ చేంజర్ మొదటి రోజు 50 కోట్లు వసూలు చేసింది. 13 రోజులకు గాను ఈ సినిమా వచ్చింది కేవలం 128 కోట్లు మాత్రమే. ఈ సినిమా 13 రోజు 70 లక్షలు రాబట్టింది. 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు రెండూ బాగుండడంతో దీనిపై అతిపెద్ద దెబ్బతిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ సినిమా 500 కోట్లతో నిర్మితమై 370 కోట్ల భారీ నష్టాన్ని మిగిల్చింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.